ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? మౌన పోరాటం. సువర్ణ! మురారి, ఏమైంది బాబు? అమ్మాని పిలవకుండా పేరుతో పిలుస్తున్నావు? ఇంకా మంచితనం నటించకు. నిన్ను అమ్మ అని పిలవను. అలా పిలిచి చాలా పెద్ద తప్పు చేశాను. ఇక నుంచి నాకు అమ్మ మా అమ్మ దుర్గమ్మే. మా అమ్మని కిడ్నాప్ చేసి దాచేసి ఇంకా మంచిదానిలా నటిస్తే నేను నమ్ముతాననుకుంటున్నావా? మీ అమ్మని నేను కిడ్నాప్ చేశానా? అవును, నువ్వే చేశావు. నక్షత్ర మహేంద్రకి ఫోన్ చేసి అడిగింది. అతను చేయలేదని తెలిసిందే. ఇంకా మా అమ్మకి మిగిలిన శత్రువు నువ్వే. నువ్వే నువ్వే మా అమ్మని దాచేశావు. మురారి, నువ్వు నన్ను చాలా అపార్థం చేసుకుంటున్నావు. వద్దు, మర్యాదగా చెప్పు, మా అమ్మని ఎక్కడ దాచావు? మురారి, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. అసలు ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నది మీకు కనిపించకుండా పోయింది దుర్గ కాదు. దుర్గలాగే ఇంకో మనిషి ఉంది, జానకి అని. నాకు ఆ కథంతా తెలుసు. కానీ ఇప్పుడు జానకమ్మ వాళ్ళింట్లోనే ఉంది. ఆ ఇంట్లో ఉంది మా అమ్మే. నువ్వు దాచేసింది మా అమ్మనే. అయ్యో, అసలు నేనే కిడ్నాప్ చేయించలేదు మురారి, నిజం. నీ అమ్మ వల్ల జైల్లో మగ్గుతున్నా నా మొగుడు రాజశేఖర్ మీద ఒట్టేసి చెప్తున్నాను. అయినా ఆ రోజు మీ ఇంట్లో ఉన్నది దుర్గ కాదు, జానకియే. కాదు, మా ఇంట్లో ఉంది మా అమ్మే. ఆ రోజు రాత్రి 12 గంటలకు కూడా నేను మా అమ్మతో మాట్లాడాను. అమ్మా, టైం 12 అయింది. ఇప్పుడు ఆ బుక్ చదువుతున్నావేంటి? ఇది రామాయణంలో బాలకాండరా. ఇందులో స్కంధోధృతి అని కుమారస్వామి జన్మ వృత్తాంతం ఉంటుంది. ఇది కడుపుతో ఉన్నవాళ్లు చదివితే పుట్టే పిల్లలు గొప్ప తెలివితో సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల చాలా గొప్పవాళ్ళవుతారని గురువుగారు చెప్పారు. అందుకే ఆ సందు ఉన్న పేజీలని నోట్ చేస్తున్నాను. రేపు నక్షత్రకిస్తాను. పుట్టే బాబో పాపో చాలా గొప్పవాడుగా ఉండాలి. అమ్మా, నీకు మేమంటే ఎంత ప్రేమమ్మా. కొడుకంటే మితిమీరిన ప్రేమ అమ్మకి కాకుండా ఇంకెవరికుంటుందిరా. అది సరేగాని నువ్వేంటి ఇంకా నిద్రపోలేదా? నక్షత్రకి దాహంగా ఉందని నిద్రలేచింది. తనని ఉండమని చెప్పి నేనొచ్చానమ్మా. సరే, తీసుకెళ్ళు. మురారి, ఇలారా. నేనిస్తే తను ఇంట్రెస్ట్గా చదువుతుందో లేదో తెలీదు. నువ్వే తీసుకొచ్చానని చెప్పు. ముఖ్యంగా నోట్ చేసిన పేజీలన్నీ చదవమని చెప్పు. అలాగేనమ్మా. రామాయణం బుక్స్ చూసి పేజీలు నోట్ చేసి ఆ 2 బుక్స్ నాకిచ్చింది. చూపు లేని మనిషి అయితే అవన్నీ ఎలా రాస్తుంది? చెప్పు, మా అమ్మ ఎక్కడుంది? నిజంగా ఆ రోజు మీ ఇంట్లో ఉంది దుర్గేనా? అనవసరంగా నా పేషెన్సీని పరీక్షించుకు. మా అమ్మ ఎక్కడుందో చెప్పు.
నువ్వు నన్ను అమ్మ ఎక్కడుంది అని నేను తెలీదు అని ఎంతసేపు మాట్లాడుకున్నా అదే. నువ్వు నన్ను పొడి చేసినా నా సమాధానం నాకు తెలీదనే వస్తుంది. ఎందుకంటే అదే నిజం కాబట్టి. అయినా నీకింకా అనుమానంగా ఉంటే నన్ను చంపేసి వెళ్ళిపో. చంపే, చంపు, చంపే మురారి, చంపే. వదలు. ఇదిగో చూడు, నేను మా అమ్మ కోసం వెతుకుతున్నాను. అమ్మ ఖచ్చితంగా దొరుకుతుంది. దొరికాక చెప్తుంది తనని ఎవ్వరు తీసుకెళ్లారో. అప్పుడు నీ పేరు కాని వచ్చిందో ఆ పేరు ముందు లేటు చేర్చడానికి ఒక్క క్షణం కూడా నేను లేట్ చేయను. జాగ్రత్త. ఈ కిడ్నాప్ ఎవరు చేశారో కాని ఇన్ని రోజులు నేను పడ్డ కష్టం మొత్తం పోయింది, కొట్టుకుపోయింది. వీడితో అమ్మ అని పిలిపించుకొని కొన్ని రోజులు కూడా గడవకముందే మళ్ళీ మొదటికొచ్చింది. నా కొడుకు నా మీదకొచ్చాడు, నన్ను చంపేస్తానన్నాడు. ఇన్ని రోజులు వాడు నా దగ్గరకొస్తాడని, నాకు బలం అవుతాడని అనుకున్నాను. వాళ్ళలో మార్పు వచ్చింది. ఇంటి గుమ్మం వరకు వచ్చేస్తాడు అనుకున్నాను. ఇక ఇంట్లోకి వచ్చేస్తాడు, నేను దుర్గ మోకం మీద తన్నినట్టు నిలబడతాను అనుకున్నాను. కాని వాడు నన్ను అమ్మని కాదు అన్నాడు. మళ్ళీ దుర్గకే కొడుకునన్నాడు. దుర్గ దొరికి నా పేరు చెప్తే నన్ను చంపేస్తాను అన్నాడు. అయిపోయింది, మొత్తం అయిపోయింది. నా కష్టమంతా వేస్ట్ అయిపోయింది. వాడికి చెప్పలేదా దుర్గని చూడాలనుకుంటే మా ఇంటికి వెళ్ళమని? వాడితో దుర్గ మాట్లాడిందంట. కిడ్నాప్ అయిన రాత్రి 12 గంటలకి వాడికి ఏదో రాసిచ్చిందంట, వాడితో మాట్లాడిందంట. ఇంపాసిబుల్. ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో వాళ్ళతో దుర్గ మాట్లాడితే ఈ రోజు పొద్దున మా ఇంట్లో మాతో మాట్లాడింది ఎవరు? దుర్గా ఆత్మనా? మీరు కిడ్నాప్ అయింది జానకి అంటున్నారు, వాడు కిడ్నాప్ అయింది దుర్గా అనుకుంటున్నాడు. వాడు చెప్పిన దాని ప్రకారం కన్ఫర్మ్ గా 12 గంటల వరకు ఆ ఇంట్లో ఉన్నది దుర్గే. అంటే కిడ్నాప్ అయింది కూడా దుర్గే. కానీ జానకి కళ్ళు వచ్చుండొచ్చు కదా. అంటే ఆపరేషన్ జరిగిందని నమ్మమంటావా? ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కనుక్కుంటే సరిపోతుంది. వెళ్ళాం, కానీ ఆపరేషన్ చేసిన డాక్టర్ ఇండియాలో లేడు, యుఎస్ వెళ్ళిపోయాడు. దాంతో ఆ డీటెయిల్స్ కి సంబంధించిన నిజం తెలియకుండా పోయింది. ఆ డాక్టర్ లేకపోతే పోయిందేం లేదు. అక్కడ నాకు బాగా తెలిసిన నర్సు రాధా అని ఒకరున్నారు. కొంచెం డబ్బు తనకిస్తే తను హాస్పిటల్ సీక్రెట్స్ ని కూడా మనకి క్లియర్ గా చెప్పేస్తుంది. ఆ పోలీస్ కమిషనర్ కూడా జానకి చూపులేదని ప్రూవ్ చేయమన్నాడు కదా. దీంతో 2 పనులు అయిపోతాయి. పదండి వెళ్దాం. జనరల్గా ఓ పేషెంట్ డీటెయిల్స్ ఇలా చెప్పడం మా హాస్పిటల్ రూల్స్కి వ్యతిరేకం అండి. కానీ నేను రూల్స్కి వ్యతిరేకం. దొరికిందండి. దొరికిందా?